దేవుడు ఒక పేరుని దేవుడు డిస్ప్లే చేస్తున్నాడు. తాకాసు ఆ ఇంటి పేరుని ప్రభు రివీల్ చేస్తున్నాడు. దయచేసి ఎవరైనా ఉంటే దయచేసి నా బ్యాక్ సైడ్ కి రండి. దేవుడు గొప్పవాడు, ఆయన కృప గొప్పది, ఆయన ప్రేమ గొప్పది. నీకు నాకన్నా ఆయన ప్రతిదీ గుర్తుపెట్టుకునేవాడు, ఆయన ప్రతి దాన్ని స్పష్టంగా ఎరిగేవాడు. నా తల్లి నిలబడిన కుమారుడా, మనుషుల చేత నిందించబడ్డావు, అవమానించబడ్డావు. దేవుడు అంటున్నాడు, నా మహిమ కొరకు నేను వాడుకుంటాను నా కుమారుడా. ఇదిగో మనుషుల గాయముల చేత నెత్తున పట్టక కలవరపరచబడి గుండె బరువై ఏడుస్తూ నేను మరణిస్తాను, నాకు మనుషులు నాకు అసహ్యముగా ఉన్నారు, నన్ను ఆశ్రయించుకునే మనుషులు ఎక్కువయ్యారని ఏడుస్తున్నా ప్రతిరోజు. దేవుడు నేను చూస్తున్నాడు, నన్ను అర్థం చేసుకునే మనుషులు ఒక్కడు కనిపించట్లేదని దుఃఖిస్తూ ఏడుస్తూ నా ప్రశ్నలకు నా ఆలోచనలకు సమాధానం ఎక్కడ దొరుకుతుందని అనేక వ్యక్తులకు ఫోన్ చేస్తావు, అనేక మనుషులను అడుగావు. నా కుమారుడా, ఈ రోజు నేను దర్శించాలని నేను ఇక్కడ తీసుకుని వచ్చానని ప్రభు చెప్తున్నాడు. నీ దుఃఖానికి, నీ అవమానానికి, నీ కన్నీటికి సమాధానము చెప్పుటకు నేను ఇక్కడికి నడిపించాను. ఎంత బలజ్జుడుగా బ్రతికేవాడు, ఎంత భరోసాగా బ్రతికేవాడు. భరోసానంతటిని తీసివేసి బలాన్నంతటిని విరిచివేసి ఇప్పుడు నిన్ను నిష్ప్రయోజనముగా మార్చి నిన్ను చూసి నవ్వేవారు అధికముగా ఉన్నారని నువ్వు దుఃఖిస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు, నిన్ను రెట్టింపు బలముతో నింపబోతున్నాడు, రెట్టింపు అభిషేకముతో నింపబోతున్నాడు. ఇదిగో ఎంతమైతే బలహీనపరిచారో వాళ్ళందరి ముందు నిన్ను ఒక బలాచుడిగా దేవుడు నేను చేస్తానని చెప్తున్నాడు. ఒక గొప్పవాడిగా నిలబడవలసిన నేను గ్రామంలో, కుటుంబాలలో నీ మంచితనాన్ని చేతకానితనముగా తీసుకొని నేను లోపరుచుకొని నీ దగ్గర వాటిని తీసివేసుకున్నారు మనుషులు. ప్రభు చెప్తున్నాడు, ఇవన్నీ ఎవరు చూడలేదు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేదని ప్రతిరోజు నువ్వు పడుకొని కన్నీళ్ళు విరుస్తూ నీ మంచం మీద ఉన్న తలగడు తిండి తడిచేలాగా ఏడుస్తున్నావు. అది నేను చూస్తున్నాను నా కుమారుడా, అది నేను చూసి ఈ రోజు నిన్ను ఇక్కడికి నేను తోడుకొని వచ్చాను. కన్నీటి నేను చూస్తున్నాను. ఎక్కడికన్నా వెళ్ళిపోదామా, నేను చనిపోతే బాగుంటుందేమో, మనుషులు లేని నాకంటూ తెలియని ప్రదేశం ఎక్కడన్నా ఉందా అని ఎన్నో మార్లు ఆలోచిస్తూ దుఃఖించావు నా కుమారుడా అని ప్రభు చెప్తున్నాడు. ఈ మనుషులు చూస్తుంటే నాకు అసహ్యం పుడుతుందా లేదా నేను వారికి అసహ్యకరంగా ఉన్నానని ఏడుస్తున్నావు. నిన్ను ఆశీర్వాదానికి కారణంగా మారుస్తాను ప్రభు అంటున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను నా కుమారుడా. నన్ను నమ్ముకున్న వారు నష్టపోరు, నన్ను నమ్ముకున్న వారు అవమానపరచబడరు, నన్ను నమ్ముకున్న వారు నిందించబడరు కుమారుడా అని యేసయ్య ఇక్కడ ఉన్న బిడ్డ కొరకు చెప్తున్నాడు.